తెలుగు సినిమా పరిశ్రమలో సినీ ప్రముఖుల వరుస మరణాలు సినీ అభిమానులను విషాదంలోకి నెట్టివేస్తున్నాయి. తాజాగా కోటా శ్రీనివాసరావు, బి సరోజాదేవి మృతి చెందడం బాగా తీవ్రమైన విషాదానికి గురిచేసింది. కాగా ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరు. గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి 10:30 సమయంలో కన్నుమూశారు. ఆయన మరణ వార్త సినీ వర్గాలను విషాదంలోకి నెట్టివేసింది. ఆయనకు మెరుగైన చికిత్స కోసం ముందుకొచ్చిన విశ్వక్ సేన్ ఇంకా ఎంతో మంది సినీ నటులు ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఫిష్ వెంకట్ జీవిత వివరాల్లోకి వెళితే గనక ఆయన అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ఫిష్ వెంకట్ వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య సువర్ణ, కూతురు శ్రవంతి ఉన్నారు. హైదరాబాద్లోని రామ్నగర్లో ఫిష్ వ్యాపారంలో కుటుంబం ఉండడంతో ఆయనను తన స్నేహితులు, సన్నిహితులు ఫిష్ వెంకట్ అని పిలుచుకునేవారు. మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆయనకు మొదటి నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్ తనను తెలుగు సినిమా పరిశ్రమలో భాగమయ్యేలా చేసింది. ఫిష్ వెంకట్ కు స్వచ్ఛమైన తెలంగాణ యాస, హైదరాబాదీ యాస పలికే నేర్పు ఉండడం ఆయనకు అదృష్టంలా మారింది. అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో యాస భాషను స్పష్టంగా పలికేవారు అరుదుగా ఉండడంతో ఆ స్వభావం ఉన్న పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. 2000 సంవత్సరంలో సమ్మక్క సారక్క సినిమా ద్వారా ఆయన తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ఖుషీతో మరింత గుర్తింపుని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా ఆయనకు ఎనలేని పాపులారిటీని తీసుకొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో చెన్నకేశవరెడ్డి, దిల్, బన్నీ, భగీరథ, అశోక్, రెడ్డి, కింగ్, ఆంజనేయులు, అదుర్స్, డాన్ సీను, గబ్బర్ సింగ్, దరువు, సుడిగాడు, నాయక్, మిర్చి ఇలాంటి కుర్రోడు, ఖైదీ నెంబర్ 150, నేల టికెట్, డీజే టిల్లు ఇలాంటి ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. ఆయన చివరిగా నటించిన సినిమా కాఫీ విత్ ఎ కిల్లర్. ఆయన దాదాపుగా 100 సినిమాల్లో నటించి తనదైన నటనతో మెప్పించారు. ఫిష్ వెంకట్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు 2 కిడ్నీలు కూడా పాడవడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. కిడ్నీ మార్పిడికి 50 లక్షల రూపాయలు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా కిడ్నీ దాత కోసం కూడా ఎదురుచూశారు. ఆయన్ను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. సినీ వర్గాలు ఆర్థిక సాయం అందించడంతో గత కొంతకాలంగా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే విధివ్రాతను తప్పించుకోలేక ఆయన తుది శ్వాసను విడిచారు. ఆయన మృతితో హాస్యలోకం ఓ ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.